హలో అండి, గుడ్ మార్నింగ్. చాలామంది బెండకాయ వేపుడు ఎంత చేసినా కానీ తడితడిగా జిగురుగా వచ్చి తినడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు నేను చేయబోయే బెండకాయ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ బెండకాయలని చక్కగా వాష్ చేసుకొని నీట్గా తుడిచి వాటిని ముక్కలు చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసి చక్కగా కొంచెం కొంచెంగా బెండకాయలు కూడా అన్నీ వేయకుండా కొన్ని కొన్ని వేసేసి అట్లా ఫ్రై చేసుకోవాలి. చూసాను కదా, మళ్ళీ నేను సెకండ్ ట్రిప్ వేసాను చూడండి. అట్లా వేసి అట్లా కొంచెం కొంచెంగా నేను అలా ఫ్రై చేసుకున్నాక బెండకాయలన్నీ అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలా పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఈ బెండకాయలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఆ పోపులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక బెండకాయలు ఫ్రై చేసేటప్పుడేమో హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడేమో ఈ పోపు వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా బెండకాయలు లైట్గా ఫ్రై చేస్తూ మనకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని బెండకాయలని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా మన టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, మీకు ఎలా కావాలంటే అలాగా. నేనైతే వెల్లుల్లి కారం వేసానండి, వేపుళ్ళలోకి అదే బాగుంటుంది. ఇది అన్నం ఉట్టిగా కలుపుకొని తిన్న అన్నంలో బాగుంటుంది, లేదా చారు కానీ పప్పుచారులో కానీ పప్పులో కానీ దేంట్లో తిన్నా కూడా ఈ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు బెండకాయ వేపుడు అంటే అది జిగురుగా ఉంటే ఇష్టపడరు. కానీ ఇట్లా చేస్తే కనుక పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉప్పు సాల్ట్ పసుపు అంతా కలిసేలా ఫ్రై చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ దాకా ఆ కారం స్మెల్ పోయేదాకా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చిందనో నచ్చలేదనో ఏదో ఒకటి కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేం లేదు కదా, ఒక లైక్ ఇవ్వండి. నేను చేసిన రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు కూడా ఇలా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.